మా దేవుడు మాకు రక్షణ అందిస్తారని చెప్పి తలంచవలసిన ఇశ్రాయేలీలు వారు అక్కడ అవిశ్వాసాన్ని చూపించారండి. అందుకే దేవుడు తన వాక్య భాగం ద్వారాగా అల్ప విశ్వాసి అవిశ్వాసి ఈ సంబోధన మనం చూస్తుంటామండి. అల్ప విశ్వాసి ఏమొచ్చిందయ్యా, ఎందుకు అవిశ్వాసం చూపించావు? ఇంతవరకు నన్ను చూచి బాగా నడిచా కదా, ఇప్పుడెందుకు అల్ప విశ్వాసం చూపిస్తున్నావు? ఇది నా దేవుని యొక్క వాక్యం మాట్లాడుచున్నాడు. ఎస్కోలులోయ ఇశ్రాయేలు యొక్క అవిశ్వాసానికి సూచనగా ఉన్నట్టు మనం చూస్తున్నామండి. 13వ అధ్యాయం 32వ వచనములో, మరియు వారు తాము సంచరించి చూచిన దేశంను గూర్చి ఇశ్రాయేలుతో చెడ్డ సమాచారం చెప్పి, మేము సంచరించి చూచిన దేశము తన నివాసులను భక్షించు దేశము, దానిలో మాకు కనబడిన జనులందరూ ఉన్నత దేహులు. ఆ మాట చెప్పినప్పుడు వారు దేవుని పట్ల అవిశ్వాసాన్ని కనపరిచారండి. ఇదే నన్ను ఎస్కోలు లోయ అనేటప్పటికీ మన జ్ఞాపకం రావాలి. ఇశ్రాయేలు యొక్క అవిశ్వాసానికి సూచన, ఇశ్రాయేలు యొక్క అవిశ్వాసానికి సూచన అండి. ఎక్కడ భయం ఉంటుందో అక్కడ అవిశ్వాసం చోటు చేసుకుంటుంది. అది అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీ సంఘంతో అంటాడు, దేనిని గురించి చింతపడకూడదు కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనం చేత కృతజ్ఞత పూర్వకంగా మీ విన్నపంలో దేవుని తెలియజేయడి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము మీ హృదయములకును మీ తలంపులకును కావలి. అంటే తలంపులు పాడవకుండా, మీ ఆలోచనలు పాడవకుండా, మీలో అవిశ్వాసానికి చోటు చేసుకోకుండా ఆ దేవుని జ్ఞానమే మిమ్మల్ని కాపాడుతుంటాడండి పౌలు గారు. ఇశ్రాయేలు ప్రజలందరూ ఎస్కోలులో సమీపించినప్పుడు అక్కడ దేవుడు కార్యాలు చూపిస్తున్నా సరే, కాలేబు యెహోషువ ఆ యొక్క ద్రాక్ష గెలలు అంజురు బడలు తీసుకొచ్చినా సరే వారు అవిశ్వాసాన్ని కనపరిచారండి. మన ముందు దేవుడు అనేకమైన అద్భుతాలు చేస్తున్నా సరే, అనేకమైన ఆశ్చర్యకార్యాలు చేస్తున్నా, కష్టకాలంలో మన కుటుంబం నడిపిస్తున్నా సరే, టైం టు టైం వచ్చినప్పుడు అదే విశ్వాసాన్ని మనం కూడా చూపిస్తున్నామండి. రెండోది, ఎస్కోలు లోయ అనేటప్పటికీ ఇశ్రాయేలు యొక్క భయాందోళనతో నింపబడిరి. ఇశ్రాయేలులో భయము చోటు చేసుకున్న స్థలము ఎస్కోలండి. ఇది నా దేవుని యొక్క వాక్యం ద్వారా మాట్లాడుచున్నాడు. వారు దేవుని యొక్క సంతానము, దేవుని యొక్క ప్రజలు, దేవుని యొక్క బిడ్డలు, దేవుని పట్ల పరిపూర్ణమైన నమ్మకం ఉంచవలసిన జనాంగము. కానీ ఆ శక్తులను చూచి ఉన్నత దేహులు ఆ చెడ్డ సమాచారం విని వారు భయాందోళన చెందిరండి. కీర్తనగడ ఏమంటాడండి, నాకు భయము సంభవించే దినాన నేను నిన్ను ఆశ్రయిస్తున్నాను, నేను ఆయన విచారణ చేయగా ఆయన ఉత్తరం ఇచ్చాను. నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన తప్పించాను. అదే నేను ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు సాయంగా ఉంటాను, నేను తోడుగా ఉంటాను వాగ్దానం చేస్తున్న దేవుడు, ఆయన కార్యాలు నిరూపిస్తూ నడిపించిన దేవుడు. ఆ ఎస్కోలు ప్రాంతానికి వచ్చేటప్పటికి ఆ ఇశ్రాయేలు ప్రజలు దేవుని పట్ల పరిపూర్ణమైన నమ్మికను చూపించలేక వారు భయాందోళనకు గురయ్యారండి. ఈరోజు భయపడని కుటుంబాలు ఏమున్నాయండి? భయం లేని కుటుంబాలు ఏమున్నాయి? భయము అన్నది ఎక్కడి నుండి వచ్చింది తెలుస్తుందండి? ఆది కాలంలో పితామహులు ఆదామవ్వల దగ్గర నుంచి స్టార్ట్ అయిందండి. ఆ నాటి కాలం నుండి ఈ నాటి వరకు
కొన్ని వేల సంవత్సరాలు భయము వెంటాడుతూనే ఉండాలి. అందుకే తండ్రుల వారు పరిశుద్ధ గ్రంథంలో 366 సార్లు రాయించాడండి. ఏంటో తెలుసా? మీరు భయపడవద్దు, మీరు భయపడవద్దు. ఈ ఇశ్రాయేలు ప్రజలు ఎస్కోల్లో సమీపించగానే ఆ శత్రులను చూచి వారు భయముతో వణికిపోయి. ఈరోజు ఎస్కోన్ యొక్క ప్రాంతాలు సమీపించిన మనందరం కూడా శత్రువు మనం భయపెట్టినప్పుడు శత్రువుకు ఎదురెళ్ళి పోరాడే లక్షణం కలిగి ఉన్నామా? శత్రువు మనం తల ఉంటున్నప్పుడు ఆ శత్రువుకు లోబడిపోయి లొంగిపోయే మనస్తత్వం కలిగి ఉన్నామా? శత్రువు యొక్క పని ఏమంటే ఎప్పుడు తలముతూనే ఉంటాడండి. ఒక్కొక్కరి జీవితంలో ఒక్కొక్క శత్రువు ఉంటాడు. కొందరి జీవితంలో ఆర్థికమైన ఇబ్బందులైన శత్రువు, కొందరి జీవితంలో అనారోగ్యాలైన శత్రువు, కొందరి జీవితంలో మానసిక వేదనైన శత్రువు, కొందరి జీవితంలో చింతలైన శత్రువులు, కొందరి జీవితంలో బిడ్డల యొక్క శత్రువులు. ఎక్కడ చూసినా శత్రువు వెంటాడుతూనే ఉంటాడండి. ఈ దినాన్ని దేవుని యొక్క వాక్యం మాట్లాడుచున్నాడు. శత్రువును జయించగల శక్తి దేవునికి అనుగ్రహిస్తే ఆ శత్రువు కనబడినప్పుడు వారితో పోరాడవలసిన మనము వారితో పోరాడలేక మనం భయపడిపోతున్నామండి. ఆ దినాన్ని ఎస్కోలు లోయలో ఎలాగైతే ఇశ్రాయేలు ప్రజలు భయాందోళనకు గురైపోయారో, ఈరోజు మన ముందున్న సమస్యలను చూసి మనము అదే భయాందోళనకు గురవుతున్నామండి. మన ముందున్న చింతలు చూసి అదే భయాందోళనకు గురవుతున్నాం. అందుకే దేవుని యొక్క వాక్యం మాత్రమే చింత యావత్తు నా మీద వేయండి. మీరు దేని గురించి చింతపడకండి. ఏ చింత అయితే మిమ్మల్ని వేధిస్తుందో, ఏ చింత అయితే మిమ్మల్ని మానసిక గురి చేస్తుందో, ఏ చింత అయితే మిమ్మల్ని బలహీనపరుస్తుందో, ఏ చింత అయితే మీ యొక్క విచారాన్ని కలిగి నీరసత్వాన్ని కలుగు చేస్తుందో, ఆ చింతను నా మీద వేయడానికి దేవుడు చెప్తుంటే చింతను వేయలేకపోతున్నామండి. కారణం ఏంటంటే దేవుని మీద సరైన నమ్మిక లేకుండా జీవిస్తున్నాం. ఎలాంటి నమ్మిక దేవుడు కోరుతుంది? 100కి 100% దేవుడు నమ్మాలండి. చేయగలడు అంటే చేస్తాడు. అది ఆలస్యమైనా సరే అది అందులో ఆశీర్వాదం ఉందని సత్యం ఎరగాలండి. ఆలస్యంలో కూడా దేవుడు ఆశీర్వదిస్తాడండి. అబ్రాహాము గారికి 75వ సంవత్సరం దేవుడు ప్రామిస్ చేశాడయ్యా, నీకు నేను సంతానం ఇస్తానయ్యా, ఆ సంతానం ఇస్రాయేలులో ఉంటుంది, నక్షత్రపు రేణువులు ఉంటుంది అని దేవుడు ప్రామిస్ చేశాడండి. అబ్రాహాము అది నీతిగా ఎంచాడు. అదే మాట కొన్ని వందల సార్లు మనం చూస్తుంటాం. ఎక్కడ కూడా దేవుని యొక్క మాటను సంకించినట్టుగా, ఎక్కడ దేవుని యొక్క మాటను ధిక్కరించినగా అబ్రాహాము గారి జీవితంలో లేదండి. కానీ మన జీవితంలో తెలుసా, ఒక్కరోజు ఆలస్యం అయితే చాలండి, తట్టుకోలేవు. దేవుడు ఉన్నాడా? ఎక్కడున్నాడు? ఏం రాత్రితో ప్రార్థన చేస్తాను, దేవుడు ఇప్పుడు కార్యం ఎందుకు చేయలేదు? నేను భక్తిగా జీవిస్తాను, దేవుడు ఎందుకు కార్యం చేయలేదు అని తిరిగి అడిగే బిడ్డలుగా మనం ఉన్నామండి. ఆయన బలిష్టమైన చేతి కింద దేన మనసు కలిగి ఉన్నవారిని దేవుడు దృష్టించి వారిని ఆశ్రయిస్తాడండి. దేవుని యొక్క మాటకు ఒబీడియన్స్, విధేయతను కనపరిచిన వారు దేవుడు దృష్టించి ఆశ్రయిస్తాడు. ఈ దినాన్ని ఇశ్రాయేలు ప్రజలు ఆ దేవుని యొక్క సన్నిధి ఎదిగిన బిడ్డలు, దేవుని యొక్క వాక్యంలో ఎదిగిన బిడ్డలు, సహవాసంలో ఎదిగిన బిడ్డలు, ఆరాధనలో ఎదిగిన బిడ్డలు, అన్ని విషయాలు కూడా మాదిరి కలిగి జీవించిన మోషే గారి యొక్క సమక్షంలో ఎదిగిన బిడ్డలు టైం వచ్చినప్పటికీ మోషే గారిని పక్కన పెట్టేశారు, అహరోను గారిని పక్కన పెట్టేశారు. అవిశ్వాసం జీవించాడు. రెండోదిగా భయాందోళన జీవించాడండి. కానీ భయపడిన వారు ఇద్దరండి. ఒకరు కాలేబు గారు, రెండో యెహోషువ గారు. వారు ఏమాత్రం భయపడలేదండి. అందుకే యెహోషువ తన గ్రంథములో పొందుపరుచుకున్నాడు. చూడండి ఆ మాట. యెహోషువ గారు తన నోటితో తనే సాక్ష్యం ఇస్తాడు. 1వ అధ్యాయము 5వ వచనం.
నీవు బ్రతుకు దినములన్నిటను ఏ మనుషుని ఎదుట నిలువలేకుండును. నేను మోషేకు తోడైనట్లు నీకును తోడైందును. నిన్ను విడువను, నిన్ను ఎడబాయను. నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండము. ఈ దేశమును చాలండి. ఆ కింద వచ్చినలన్నీ కూడా దేవుడు ఏ విధంగా బలపరిచాడో ఆ సత్యాన్ని అక్కడ వర్ణించాడండి. వాక్యం వింటున్న దేవుని యొక్క సంగమం, నీ ఆధ్యాత్మిక జీవితంలో ఎస్కోల్ను సమీపించినప్పుడు నువ్వు అవిశ్వాసాన్ని కనుపరుస్తున్నావా? ఎస్కోల్ను సమీపించినప్పుడు నువ్వు భయాందోళన చెందుతున్నావా? మూడోదిగా, ఎస్కోలు నిబంధనా స్థలం అండి. అది నిబంధనా స్థలము. ఆదికాండం 14:13 అబ్రాహాము గారికి యుద్ధం చేయడానికి అమోరీల యొక్క రాజు సాయం చేస్తాడండి. అమోరీల యొక్క రాజు సాయం చేస్తాడు. అతని పేరు ఎస్కోల్. ఈ ఎస్కోలు ఆ రాజుకి సాయం చేస్తూ వారి ఇరు మధ్యలో ఒక ఒడంబడిక చేయడం జరుగుతుంది. ఆదికాండము 14 13 తప్పించుకుని ఒకడు వచ్చి హెబ్రీయుడైన అబ్రాహాము ఆ సంగతి తెలిపాను. అప్పుడు అతడు ఎస్కోలు అది అండర్లైన్ చేసుకున్నాం. అది ఎస్కోలు సహోదరును అనేడు సహోదరునైన మమ్రే అనే అమోరీని ఏలోను వనంలో కాపురం ఉండెను. వీరు అబ్రహాముతో నిబంధన చేసుకునేవారు. ఎస్కోలు అనగా నిబంధన స్థలము. దేవుడు ఎస్కోలు ద్వారాగా ఇశ్రాయేలు ప్రజలందరికీ నిబంధన చేస్తాడండి. నేను మిమ్మల్ని పాలు తేనె ప్రవహించి కానాను దేశాన్ని నడిపిస్తాను. అది నిబంధన స్థలము. అది ప్రమాణం చేసిన స్థలము. అది ఒట్టు పెట్టుకున్న స్థలము. అది ఒడంబడిక చేసుకున్న స్థలము. ఆ ఎస్కోలును సమీపించినప్పుడు ఇశ్రాయేలు ప్రజలు దేవుడు చేసిన నిబంధన మర్చిపోయారండి. దేవుడు నిబంధన నెరవేర్చే సమయం సమీపించినప్పుడు వారి అవిశ్వాసాన్ని కనపరిచినట్టుగా మనం చూస్తున్నాం. ఎస్కోలు నిబంధనా స్థలము. ఇదేనా దేవుడు మన జీవితంలో చేసిన ప్రామిసులు నెరవేర్చే సమయం అండి. ఏదైతే దేవుడు ప్రమాణం చేశాడో, నేను మీ పట్ల కార్యాలు చేస్తాను, నమ్ముట నీ వలనైతే నమ్మువని సమస్తము సాధ్యమే. ఆ నమ్మిక మనము ఖచ్చితంగా కలిగి ఉండాలండి. దేవుడు కార్యం చేయడానికి నమ్మిక చాలా అవసరము. ఆ నమ్మికతో దేవుని యొక్క కార్యాల్లో మనం నింపడాలి. ఈరోజు వాక్యంలో మాట్లాడుతున్న మాట, ఎస్కోలు నిబంధన స్థలము. నాలుగోదిగా, అది తీర్మానించుకునే స్థలము. ఎస్కోలులో అనగా తీర్మానించుకునే స్థలం అండి. ఎందుకు అంటే సంఖ్యాకాండం 14:14 వారు మనము నాయకుని ఒకరిని నియమించుకొని ఐగుప్తునకు తిరిగి వెళదామని ఒకరితో ఒకరు చెప్పుకొనగా, మోషే గారు పక్కకు పోయారండి. అహరోను గారు పక్కకు పోయారు. ఇద్దరిని పక్కన పెట్టేశారండి. ఇశ్రాయేలు ప్రజలందరూ ఒక టీమ్గా ఫామ్ అయిపోయారు. దేవుని ఆత్మాభిషేకం నందున మోషే గారిని తీసేశారు పక్కకి. మోషే గారి యొక్క మాట వెనుకలేదు. వారందరూ కుమ్మక్కైపోయి ఏమనుకున్నారంటే, మనం ఒక నాయకుడు ఒకరు నిర్మించుకున్నారండి. అతడే మనల్ని తిరిగి ఎక్కడి నుంచి తిరిగి వచ్చామో అక్కడికి తీసుకెళ్తాడు. ఏ ప్రాంతం నుంచి దేవుడు మనం నడిపించాడు అదే ప్రాంతాన్ని తీసుకెళ్తాడు.
మనం ఒక నాయకుడిని నిర్మించుకుందాం రండి అని చెప్పి వారిలో వారు మాట్లాడుకున్నారండి. ఎస్కోలు లోయ అంటే తీర్మానించుకునే స్థలము, డిసిషన్ తీసుకోవాల్సిన సమయం అండి. విని తిరిగే బ్యాచ్లో ఉంటావా? కష్టం వచ్చినా శ్రమ వచ్చినా సరే నేను పాలు తేనె ప్రవహించి కానాన్ దేశాన్ని వెళ్తాను అని తీర్మానించుకునే గుంపులో ఉంటామన్నది ఆ ఎస్కోలు నిర్ణయిస్తున్నాను. ఇజ్రాయెల్ ప్రజలందరికీ ఎస్కోల్లో సమీపించినప్పుడు, డిసిషన్ తీసుకోవాల్సిన గడియ వచ్చినప్పుడు వారందరూ తీసుకుని తీర్మానం ఏంటంటే మనం తిరిగి వెనుతిరుగుదాం. దీన్ని బేస్ చేసుకున్న ఒక భక్తుడు అంటానండి, శ్రమలోయలు ఎన్నో ఎదురు వచ్చిన కష్టాల ఊబిలో కూరుకున్నాను. శ్రమలోయలు ఎన్నో ఎదురు వచ్చిన కష్టాల ఊబిలో కూరుకున్నాను. నన్ను లేవనెత్తేను, నన్ను బలపరచేను, కాని వైదారి చూపేను. నన్ను లేవనెత్తేను, నన్ను బలపరచేను, కాని వైదారి చూపేను. యేసే నా ఆశ్రయము, యేసే నా యేసే నా యేసే నా నా కోట నీవే, నా దుర్గము, నా కోట నీవే. ఈ భక్తుడు పాడుతున్నాడని శ్రమలు వచ్చినా, కష్టాలు వచ్చినా, బాధలు వచ్చినా సరే నా యేసయ్య నాకు ఆశ్రయంగా ఉన్నాడు, నా యేసయ్య నాకు తోడుగా ఉన్నాడు. ఎట్టి పరిస్థితిలో కూడా నేను వెనుదిరగను. ఎట్టి పరిస్థితిలో నా యొక్క ముందుకు వేసిన స్టెప్, ముందుకు వేసిన అడుగు నేను వెనుతీయను. ఇది నా దేవుని యొక్క వాక్యం మాత్రం నా గడ్డ మీద చేయబెట్టి వెనుక చూచువాడు దేవుని రాజ్యాన్ని వారసుడు కాడు. ఆల్రెడీ అడుగు పెట్టామండి, ఆల్రెడీ అడుగు వేస్తాము. యేసయ్య మేము చనిపోయినంత వరకు నిన్నే వెంబడిస్తాము, మా మరణ పర్యాంత వరకు నువ్వే మాకు కర్తగా, నువ్వే మాకు నాయకునిగా, నువ్వే మాకు కోటగా, నువ్వే మాకు కాపరిగా నువ్వు ఉంటావని చెప్పి ప్రమాణం చేసి చిన్న కష్టం రాబడికి, చిన్న శ్రమ రాబడికి దేవుడు ఎక్కడున్నాడు? ఆయన మమ్మల్ని చూస్తున్నాడా? ఎందుకు మమ్మల్ని వదిలేస్తున్నాడు అనుకున్న వారందరూ ఈ దినం మాట్లాడుతున్నాడండి. ఇది మీరు మాత్రమే కాదు, కొన్ని వేల సంవత్సరాల కింద ఇశ్రాయేలు ప్రజలు కూడా ఇదే రీతిలో ఉన్నారండి. ఎస్కోలులో అనగా ఏ గుంపులో ఉన్నావో తేల్చుకునే లోయ అన్నది. నువ్వు వెనుతిరిగే గుంపులో ఉన్నావా, లేక ముందుకు సాగిపోయే గుంపులో ఉన్నావా? నువ్వు విశ్వాసివా, నువ్వు అవిశ్వాసివా? నీవు దేవుని యొక్క సంతానవా, లేక సాతాను యొక్క సంతానవా? ఎస్కోలులోయ తీర్మానించుకునే స్థలం అండి. దావీదు భక్తుడు ఏమిటో తెలుసా? నా దేవునికి ఒక మందిర స్థలము చూచినంత వరకు నా గుడారములో నేను ప్రవేశించను, నా కన్నులకు కునుకుపాటు రానియను అని తీర్మానం చేసుకున్నాడండి. అయ్యో, నేనైతే చక్కని యొక్క ఇంటిలో ఉంటున్నాను కానీ నా దేవుడి కోసం ఒక మంచి మందిరం లేదయ్యా, కనుక నా యాకోబు యొక్క బలిష్ఠమైన దేవునికి ఆయనకు నివాస స్థలం ఏర్పాటు చేసినంత వరకు నేను నిద్రపోను అని తీర్మానం చేసుకున్నాడండి. ఈరోజు ఏ తీర్మానం చేసుకున్నావు? ఆ యొక్క తీర్మానం కోసం కష్టపడ్డాడని దావీదు. ఆ తీర్మానం కోసం శ్రమపడ్డాడు. దేవుని యొక్క బలిష్టమైన దేవాలయం కోసము సమకూర్చాడండి. అనేకమైన వనరులు సమకూర్చాడు. కొడుకు కట్టాడంటే తండ్రి సాయం లేకుండా కొడుకు కట్టలేదండి. కొడుకు ఎంత జ్ఞానవంతుడు, ఎంత జ్ఞాని అయినా సరే
తెలివైన వారైనా సరే తండ్రి సమకూర్చాడు, సమూయేలు గారు సమకూర్చారు, భక్తులైన వారు సమకూర్చారు. అన్ని సమకూర్చిన ఆదాయంతో రాణి సొలొమోను గారు దేవాలయం కట్టారండి. ఏ తీర్మానంలో ఉంటున్నావు? చిన్న కష్టం వస్తే ఎలా ఉంటున్నామండి? విశ్వాసివా కాదో తేల్చేది పరిశోధనే. మన దేవునికి నమ్మికలో బలంగా ఉన్నామా లేక బలహీనంగా ఉన్నామా అనేది తేల్చేది ఈ శ్రమే, ఈ కష్టమే. ఈ స్కూల్లో సమీపించగానే ఇజ్రాయెల్ అందరూ కృంగిపోయారండి. అయ్యో, ఈ అరణ్యంలో చావడం తీసుకొచ్చాడు ఈయన, ఈ అరణ్యంలో చనిపోవడం తీసుకొచ్చాడు. పాలు తేనె ప్రవహించి కానాను దేశం అన్నాడు, ఆ దేశం అన్నాడు, ఈ దేశం అన్నాడు. చూసి ఆ దేశంలో ఉన్నత దేహులట, బలవంతులట, బలమైన సైన్య సమూహం ఉందట, వారు వీరులట, వారు శూరులట అని చెడ్డ సమాచారం తెచ్చిన వారి యొక్క గుంపులో వీరు కూడా చేరిపోయారండి. ఇద్దరు ప్రాధేయపడుతున్నారు, భర్తలు చెప్పుకున్నారు, అయ్యా మేము చెప్పింది సత్యమయ్యా, మన దేవుడు మన ఎడల ఆనందిస్తే. అమ్మ ఎంత చక్కని మాట అండి, చూడండి ఒకసారి 14వ అధ్యాయం 6వ వచనము. నూను కుమారుడు యెహోషువయు యెఫున్నె కుమారుడు కాలేబును బట్టలు చింపుకొని ఇశ్రాయేలు సర్వ సమాజముతో మేము సంచరించి చూచిన దేశము మిక్కిలి మంచి దేశము, యెహోవా మన యందు ఆనందించిన ఎడల, యెహోవా మన యందు ఆనందించిన ఎడల ఆ దేశములో మనను చేర్చి దానిని మనకిచ్చును, అది పాలు తేనెలు ప్రవహించు దేశము. ఎంత స్టేట్మెంట్ అండి! నువ్వు ఏ రిపోర్ట్ నమ్ముతున్నావు? ఇద్దరు చెప్పిన సాక్ష్యాన్ని నమ్ముతున్నావా లేక 10 మంది చెప్పిన సాక్ష్యాన్ని నమ్ముతున్నావా? వీరిద్దరు సాక్ష్యం, ఇద్దరు గూఢాచారులు, సిఐడి ఆఫీసర్స్ ఇద్దరు కూడా చెప్పిన సాక్ష్యమే కరెక్ట్ అయిన సాక్ష్యం అండి. యెహోవా మన ఎడల ఆనందించిన ఎడల అది అండర్లైన్ చేసుకోవాలండి. విజయం వరించాలంటే దేవుడు మన నుండి ఆనందించాలండి. మనం చూపే విశ్వాసం నుండి ఆనందించాలి, మనం చూపే నమ్మిక నుండి ఆనందించాలి. మనం దేవుని సంతోషపెట్టడానికి మనం ప్రయాసపడాలి. శ్రమ ఉన్నా, కష్టం ఉన్నా, బాధ ఉన్నా, వ్యాధి ఉన్నా నీ ఒంటో నీ దేవుని సంతోషపరచు, అప్పుడు దేవుడు కార్యం చేస్తాడు. ఈరోజు ఎస్కోలులో అనగా తీర్మానించుకునే స్థలం. ఎస్కోలులోయ సాక్ష్యపు స్థలము. యెహోషువ కాలేబు గారు సాక్ష్యం ఇచ్చారని భర్తలు చెప్పుకొని సాక్ష్యం ఇచ్చారు. అది మంచి దేశము, వెళుదాం రండి, మనం జయిస్తాం, దాన్ని స్వాధీనం చేసుకుంటాం. కారణం ఏమనగా మనము దేవుని బిడ్డలము, మనం దేవుని బిడ్డలము. ఆయన ఆనందించిన మనం ప్రయాసపడిన వారు, ఆయన చెప్పిన మాత్రం నెరవేర్చిన వారు. మన దేవుడు మనతో ఉన్నాడు, అది మంచి దేశం అని చెప్పినా సరే వారు ఎవ్వరు కూడా ఆ మాటకు తావునివ్వలేదండి. సాక్ష్యము వారిరువురు చెప్పింది ఒకవేళ అందరిలో ఒకలా చెప్తే అది వేరే. వారిరువురు ఒక సెపరేట్ వ్యక్తులండి, సమాజంలోంచే ప్రత్యేకించబడినవారు. మోసేగా అన్ని విషయాలు కూడా సంతోషపరిచిన ఇద్దరు కూడా మోసేగా చెప్పిన ప్రతి ఒక్క విషయంలో కూడా కాలేబు గురించి సాక్ష్యం ఇచ్చాడండి. యెహోషువ గ్రంథంలో కాలేబు అంటాడు, నేను మోసేగా నాకు పని అప్పగించినప్పుడు అప్పుడు నాకు 45 సంవత్సరాల ప్రాయం కలవాడును. అప్పుడు నాకు ఎంత బలం ఉందో ఇప్పుడు నాకు 85 సంవత్సరాలు అయినా సరే అంతే బలం ఉంది. అంటే దాని అర్థం ఏంటి? నేను శారీరకంగా కృంగిపోయినా, నేను శారీరకంగా బలహీనమైపోయినా నా ఆత్మ బలంగా ఉంది. నా ఆత్మలో నేను బలంగా ఉన్నాను, నా దేవుళ్ళో నేను బలంగా ఉన్నాను. నా దేవుడే నా ద్వారా విజయాన్ని సమకూర్చాలని సాక్ష్యం ఇచ్చాడండి. ఈరోజు నువ్వు సాక్ష్యం ఇవ్వగలవా? తన యొక్క బాల్యం నుండి వృద్ధాప్యం వరకు దేవుని విడిచిపెట్టుకుని వెంబడించిన వరకు కాలేమండి. అందుకే రాస్తాడు అక్కడ, నీవు నన్ను నిండు మనసుతో, హలో,
నిండు మనసుతో వెంబడించావు. నిండు మనసుతో వెంబడించావు. సగసగంగా నన్ను వెంబడించేది. ఈరోజు దేవుని యొక్క సంఘంలో కూర్చున్న మన అందరం కూడా 50-50మే. నిండు మనసు లేదండి. ఏదో ఒక్క దగ్గర మనం తగ్గిపోతున్నాం. దేవుడు కోరేది నిండు మనసు గలవాన్ని కోరుతున్నాడు. ఇది నాన్న, ఆ నిండు మనసుతో దేవుని యొక్క సందులో యెహోషువ సాక్షి చెప్తున్నాడు, కాలేబు గారి సాక్షి చెప్తున్నాడు. అయ్యా, అది మంచి దేశము, అది మంచి దేశము. వాళ్ళు చెప్పిన సాక్ష్యాన్ని వాళ్ళు ధిక్కరించారండి. రాళ్ళు రువి చంపాల ప్రయత్నం చేశారు. ఎస్కోలు లోయ విశ్వాసులను జాడించే స్థలం అండి. విశ్వాసులను జాడించే స్థలము. జల్లిడు ఏం చేస్తుందండి? జల్లిడకు పని ఏంటి? పొట్టంతా తీసేస్తుందండి. పొట్టంతా తీసేస్తుంది, మంచి పదార్థాన్ని ఉంచుతుందండి. అలాగే దేవుడు తన వాక్యం నుండి మనం జాడించి వేస్తాడండి. ఒకసారి పౌలు గారు మెల్తి అనే ప్రాంతానికి వెళ్ళాడండి సేవ చేయడానికి. 275 మంది వాడలో రోమ్ ప్రాంతాన్ని బయలుదేరి వెళ్తూ ఆ వాడ సముద్రంలో తుఫాను గురైపోయింది. ఒక చిన్న చెక్క పట్టుకున్నాడు. ఆ చెక్కను పట్టుకొని ఒక ఒడ్డుకు దీవి చేరిపోయాడండి. ఆ దీవి పేరు మెలితే. అది చలికాలము. ఇక మామూలుగా పౌలు గారితో పాటు ఇంకా కొంతమంది చేరారండి. అక్కడున్న వాసులందరూ కూడా వీరు బయట ఎక్కడి నుంచో ఫారినర్స్, వీరంతా ఫారినర్స్ కాబట్టి వారికి పరిచయం చేయాలని అక్కడ కట్టెలు తీసుకొచ్చి నిప్పు వేసి మంట వేసినప్పుడు అవి ఆరిపోతున్నాయని చెప్పి ఇంకా పౌలు గారు వెళ్ళి ఇంకా 2-3 కట్టెలు తీసుకొచ్చి వేస్తున్న సమయంలో పాము వచ్చి పట్టేసిందండి. పౌలు గారిని ఇక్కడ పట్టేసింది పాము వచ్చి. వెంటనే మెరితే దీవాసులు అందరూ ఏమన్నా తెలుసా? ఇతను నరహంతకుడు, ఇతను దేవుని యొక్క సన్నిధిలో పాపం చేసిన వాడు, అందుకే దేవుడు వదలలేదు. అది విషసర్పము, దాని కాటుకు ఎలాంటి వాడే చనిపోవలసిందే అని అందరూ గుడ్లు అప్పగించి చూస్తున్నారండి. పౌలు గారిని గుడ్లు అప్పగించి చూస్తున్నారు. అక్కడ రాయబడిన వాక్య భాగం ఎంత మంచి వాక్యం తెలుసా? పౌలు గారు ఆ మంటలో జాడించి వేసేను రాయబడింది. దేవుని నామమున మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆ మంటలో జాడించి వేసాను. దేనిని? విషసర్పాన్ని. పౌలు గారే ఒక మంట అండి. పౌలు గారే ఒక మంట. దేవుడి కోసం ఒక జ్వాల, ప్రజ్వలించే మంట. ఆ యొక్క మండే పౌలు గారిని పాములు, అనేకమైన పాములు వచ్చి కాటేయడానికి ప్రయత్నం చేస్తున్నా సరే ఆయన ఏమీ చేయలేకపోయినాయండి. అందరూ చూస్తే చనిపోతాడని చూస్తున్నా కానీ పౌలు గారు చనిపోలేదట. ఇది అపోస్తలుల గారు 28 రాయబడుతుంది. పౌలు గారు చనిపోలేదటండి. జాడించి వేసాను. సమస్యలు వస్తే నువ్వేం చేయాలమ్మా? అమ్మా, సమస్యలు వస్తే ఏం చేయాలా? జాడించి వేసే విశ్వాసం నీకుందా? జాడించి వేసే నమ్మిక నీకుందా? నిన్ను వేధిస్తున్న సమస్య, నిన్ను బాధిస్తున్న సమస్య, నిన్ను బాధ గురి చేస్తున్న సమస్య, నీ మనసును వేదనపరుచున్న సమస్య, నా యేసుక్రీస్తు నామములో నేను జాడించి వేస్తున్నాను. నా యేసుక్రీస్తు యొక్క రక్తములో నేను జాడించి వేస్తున్నాను అని చెప్పిన వాడే సరైన విశ్వాసి అండి. ఆ నమ్మిక మనలో రావాలి అంటే ఆ దేవుని పరిపూర్ణంగా తెలుసుకోవాలి. ఇక రాయబడి ఉందండి, ఎస్కోలులో విశ్వాసులను జాడించేస్తారు. దేవుడు కావాల్సింది అందరు కాదండి. అందరుగా దేవుడు కావాల్సింది, అందులో సరి అయిన వ్యక్తులే కావాలి దేవుడికి. ఆయన ఏం చేస్తాడని ఎంపిక చేస్తాడు. ఈ శోధనలు, ఈ శ్రమలు ఎందుకు వస్తాయంటే మనలో ఎవరు సరైన విశ్వాసం, ఎవరు దేవుళ్ళు పటిష్టంగా బలంగా ఉండగలరు,
ఆ శ్రమలు, ఆ కష్టాలే బయలుపరుస్తాయండి. వాక్యం కన్నా దేవుని యొక్క సంగమా, ఎస్కోలు లోయ ఇశ్రాయేలులను జాడించే స్థలము. ఎస్కోలు లోయ ఫలములతో నింపబడిన స్థలం అండి. ఎస్కోలు లోయ ఏంటమ్మా? ఫలములతో నింపబడిన స్థలం. అది ఫలించే స్థలము. పాలు తేనెలు ప్రవహించే దేశం అంటే దాని అర్థం ఏంటండి? అసలు పాలు తేనెలు ప్రవహించే దేశం అంటే మా ఇసుకలో ఏమనుకున్నా? పాలు తేనెలు ప్రవహించే దేశం అంటే పాలు పారుతాయా? తేనె పారుతుందా? అది పాలు తేనె ప్రవహించే దేశం అని దేవుడు ఎందుకు చెప్పాడంటే, సస్యశ్యామలముగా ఉన్న ప్రదేశము, పచ్చిక బయలతో నింపబడిన ప్రదేశము, అక్కడ పంట పొలాలు కానీ విస్తారంగా పండే ప్రదేశము, అక్కడ ఆహారములో ఎటువంటి యొక్క మెడిసిన్ లేదండి. అది మంచి ఆహారం ఇచ్చే స్థలము, మంచి ఆహారాన్ని కలుపరిచే స్థలం, మంచి ఆహారం ఇచ్చే ప్రదేశము. ఆ స్థలంలో ఉన్న వారందరూ కూడా ఆ యొక్క ఆహారాన్ని తిని ఉన్నత దేహులుగా మార్చబడతారు, ఆరోగ్యవంతులుగా చేయబడతారు. ఈ దిన దేవుని యొక్క వాక్యం ఎందరైతే పూజిస్తారో, ఈ యొక్క జీవపు మాటను ఎందరైతే పూజిస్తారో, ఈ పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన లేఖన భాగాన్ని ఎందరైతే పూజిస్తారో, వారందరూ ఉన్నత దేహులు, వారందరూ ఆరోగ్యవంతులు. ఈ పాలు తేనె ప్రవహించే కానాన్ దేశం అనే యొక్క వాక్యం నీ దగ్గరికి వచ్చిందండి. నీ వాక్యం వచ్చింది. ఆ దేశం ఎలాగైతే ఆ పచ్చికతో బలంగా ఉందో, ఈ వాక్యము భుజించిన వారు, వాక్యాన్ని నెమరివేసిన వారు, వాక్యాన్ని తిన్నవారు, వాక్యంను ధ్యానించిన వారు, వారు బలవంతులండి. వారు బలవంతులు. వాక్యమును అందుకే కీర్తనలు ఏమంటాడండి? జుంటె తేనె దారల కన్నా, చుంటి తేనె దారల కన్నా మధురమైనది. ఇది శ్రేష్టమైన మాట అండి. ఇది మనసుకు ఉల్లాసపరిచే మాట. ఇది గుండె చెదిరిన వారిని బాగు చేసే మాట. ఇది విరిగి నలిగిన మనసు వారిని గలవారిని ఆయత్తపరిచే మాట. ఆ మాట నీ దగ్గర పెట్టుకున్నావు. ఈ మాట నీ దగ్గర పెట్టుకున్నావు. చాలా మంది బీరోల మీద ఉంటుందండి. చాలా మంది బీరోల మీద ఉంటుంది. అమ్మా మీ బైబిల్ ఒకసారి ఇవ్వండి అమ్మా అంటే వెంటనే తీసి ఎలా కొట్టుకొని ఇస్తామండి. దాని అర్థం ఏంటంటే ఆ ఇంటిలో దీనికి విలువ లేదని అర్థం. ఆ ఇంట్లో దీనికి విలువ లేదని అర్థం. వాక్యానికి విలువనిచ్చే కుటుంబంగా నువ్వు ఉంటే, ఎస్కోలు లోయ లాంటి లోయలు ఎన్నో వచ్చినా సరే నీకు జయమే, నీకు విజయమే. నీ దేవుడు నీ పక్షము నుండి నీ శత్రువులను పారదోలుతాడండి. ఎస్కోలు రాగానే ఇశ్రాయేలు ప్రజలందరూ భయాందోళన చెందినట్టుగా, ఎస్కోలు రాగానే ఇశ్రాయేలు ప్రజలందరూ అవిశ్వాసం చూపించినట్టుగా, దేవుడు అంతా మామూలుగా ఎన్నిసార్లు ప్రామిస్ చేసినా సరే ఆ తీర్మానంలో తప్పిపోయిన బిడ్డలుగా, సాక్ష్యంలో తప్పిపోయిన బిడ్డలుగా వారి జీవితాలు ఉన్నాయండి. 10 మంది చెడ్డ సాక్ష్యం చెప్పిన వారు ఏమైనా బాగుపడ్డారండి? బాగుపడ్డారా? చూడండి ఒకసారి ఎంత కఠినమైన మాట రాయబడిందో. దేవుని యొక్క సమక్షంలో చెడ్డ సాక్ష్యం చెప్పడం ద్వారా వాడు ఎంత పనిష్మెంట్ అందించాడు దేవుడికి రాయించిపెట్టాడు. 14వ అధ్యాయము 36వ వచనములో, ఆ దేశమును సంచరించి చూచుటకై మోషే చేత పంపబడి తిరిగి వచ్చి ఆ దేశమును గురించి చెడ్డ సమాచారం చెప్పుట వలన సర్వ సమాజము అతని మీద సొనుగునట్లు చేసిన మనుషులు, అనగా ఆ దేశం గురించి చెడ్డ సమాచారం చెప్పిన మనుషులు యెహోవా సన్నిధిని తెగులు చేత చనిపోయేరి. అయితే
ఆ దేశమును సంచరించి చూచిన మనుషులలో నూను కుమారుడు యెహోషువయు ఎఫైన కుమారుడు కాలేబును బ్రతికిరి. 10 మంది స్పాటెడ్ అండి, 2 మాత్రం బ్రతికారండి. ఈ మాటకంత ప్రాముఖ్యత ఉందండి. ఇలా వాక్యం ఉంటున్న దేవుని యొక్క సంగమం. సమస్యలు వచ్చినప్పుడు మనం ఎలా దాన్ని ఎదుర్కోగలుగుతున్నాం? ఇజ్రాయెల్ ప్రజలందరూ కుంగిపోయి, ఇక్కడ మోషే గారి యొక్క శాంతం ఎంత శాంతం అంటే దాని ముందే రాశాడండి. భూలోకం అంతటిలో సాత్వికుడని దేవుడు ఎందుకు చెప్పాడు అనిపించింది. ఇక్కడ చూస్తే అంత సాత్వికం చూపించాడండి దేవుడు. అంటే మోషే నువ్వు ఒక్కసారి సైడ్ అవ్వయ్యా, ఒక్కసారి సైడ్ అవ్వు, ఈ ప్రజలందరినీ ఒకే రోజు చంపేస్తాను అన్నాడు. ఒక్కప్పుడు చంపేస్తానంటే మోషే ప్రాధేయపడుతున్నాడు, అయ్యా ఇన్ని దినాలు కాపాడేవే, ఇన్ని దినాలు కాపాడేవే, చుట్టుపక్కల అన్య దేశాలు అందరూ కూడా నీ నామాన్ని దూషిస్తారయ్యా, నీ నామాన్ని తెలుతారయ్యా, వద్దు నాయన దయతో నా ప్రార్థన ఆలకించి వారి పాపాన్ని క్షమించమని చెప్పి వేడుకున్న భక్తుడు మోషే అండి. ఈరోజు ఎస్కోలు లోయలో మన పరిస్థితి ఎలా ఉంది? నీ ఆధ్యాత్మిక ఎస్కోలు లోయలో నీ స్థితిగతులు ఎలాగున్నాయి? నీ ఆత్మీయ దశలో నీ స్థితిగతులు ఎలాగున్నాయి? దేవుని పట్ల అవిశ్వాసం చూపించే బిడ్డగా ఉన్నావా? దేవుని యొక్క నామంలో కష్టం వచ్చినప్పుడు విశ్వాసంతో సాగే బిడ్డగా ఉన్నావా, లేక అవిశ్వాసం కనపరిచేవాడిగా ఉన్నావా? భయపడుతున్నావా, లేక నా దేవుని నా పక్షుండగా నాకు విరోధి ఎవడో అని దేవుని యొక్క వాక్యం చేతికొని ముందుకు వెళ్తున్నావా? తీర్మానంలో ఏ తీర్మానం చేసుకున్నావు? వెను తిరుగుతున్నావా, లేక ముందుకు సాగిపోతున్నావా? ఈరోజు వాక్యం ద్వారా మాట్లాడుతున్న శ్రమలు కష్టాలు వచ్చినప్పుడు మనం ఏం మాట్లాడతామో మనకే తెలియదండి, ఎలా నిందిస్తామో మనకే తెలియదు. ఆ టైంలో టంగ్ స్లిప్ అయిపోతుందండి. కానీ మోషేగా టంగ్ స్లిప్ అవ్వలేదు, అది మోషేగా టంగ్ స్లిప్ అవ్వలేదు. కానీ జాగ్రత్తగా దేవుని సందులో ప్రాధేయపడుతున్నాడు. అక్కడ ఇశ్రాయేలు ప్రజలు ఎంత ప్రాధేయపడారో తెలుసండి. ఆయన, అయ్యా సర్వశక్తిమంతుడైన దేవుని మీద మీరు తిరుగుబడి చేయకండి అయ్యా, వద్దయ్యా, ఆయన యొక్క పనిష్మెంట్ మనకు చాలా ఘోరం తప్పిస్తుంది, వద్దునాయన అని చెప్పి బతిమాలుతాడండి ఇశ్రాయేలు ప్రజలు. అయినా సరే వారు మోషే గారి మాట, అక్కడ మాట ధిక్కరించారండి. అందుకే ఈ దినాన్ని దేవుని యొక్క వాక్యాన్ని మాట్లాడుతున్నాడు. ఈ స్కూలు లోయ నుండి మనం నేర్చుకోదగిన పాఠాలు ఇవి. మన జీవితంలో కూడా, మన ఆధ్యాత్మిక జీవితంలో ఈ స్కూలు లాంటి సమస్యలు, ఆ కష్టం వచ్చినప్పుడు నువ్వు ఫలములతో నింపని బిడ్డగా ఉన్నావా? సాక్ష్య జీవితం కలిగి బిడ్డగా ఉన్నావా? దేవుని నామంలో ఎదిగే బిడ్డగా ఉన్నావా? ధైర్యంతో నింపని బిడ్డగా ఉన్నావా? మనం పరీక్షించుకొని దేవునిలో సాగాలని దేవుని యొక్క వాక్యంగా మాట్లాడుతున్నారు. అట్టి జీవితము దేవుడు మన అందరికీ అనుగ్రహించి నడిపించి దీవించి బలపరచును గాక.